M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 46వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 46వ భాగం తెలుసుకుందాం. మిక్కిలి దీనభద్రుడే లక్ష్మణుడు తెల్లవారగానే వేగముగా సారథి అయిన సుమంత్రుని పిలిచి వారిని ముఖముతో ఇతరును, ఓయే సుమంత, అతి వేగముగా రథమును సిద్ధపరుపుము, మెత్తని పరుపును రాజగృహం నుంచి తెచ్చి దాని అందు పరుపుము, రాజాజ్ఞచే సీతను దుశ్శాశ్రమునకు నేనే తోడుకొని పోయేదను అని చెప్పగా అతడు అట్లే అన్నీ సిద్ధపరిచి, దేవా రథము సిద్ధమైనదనగా అంత లక్ష్మణుడు రాజగృహం ప్రవేశించి సీతను చూచి, వదిన, నీ హృదయనాథుని వరమును కోరుతువట, ఆయన ఇచ్చదనంత జాహ్నవీ తీరమున ఉన్న మునిశ్రేష్ఠుల ఆశ్రమములకు నిన్ను తీసుకొని పొమ్మని రాజచంద్రుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. దేవి వేగముగా బయలుదేరమని చెప్పగా జానకీదేవి సంతోషంతో, లక్ష్మణ, నిన్ననే సుమి నీ అన్నను నేను అడుగుగా అట్లే అని చెప్పను. నిన్ను ఇంతలోనే పంపించిన నా ప్రాణేశ్వరుని హృదయము వెన్న కదా. నేను రాజు భార్యనై ఉండి మునీంద్రుల భార్యలను ఒట్టి చేతులతో ఎట్లు తోడనెగుతును. వస్త్రములు, అందమైన భూషణములు ప్రేమతో నేను పట్టుకుని వెళ్లి మునిపత్రులకు సమర్పించదును. ఆలస్యమేమీ లేదని సీత వారినన్నింటినీ ఏరి ఒక చోట నుంచి, లక్ష్మణ, ఇవి వారు తీసుకోదగినవేనా, ఇవి మనము ఇవ్వదగినవేనా, ఇవి మంచివే కదా, అవును కాదు అనవేలా అని అడుగగా అతడు తన మనస్సునందరి బాధను తనలోనే అణుచుకుంటూ, అవునన్ను సీతాదేవి మనస్సునందు అంత సంతోషపడుతుండనో అంతంతగా సుమిత్రాసుతుడు మనస్సునందు విచారించుతుండనో అతడు ధైర్యవంతుడుగాన అది ఇంచుగంతయు బయటికి కనపడకుండా ఉండను. అంత జానకీదేవి సమస్తమును తీసుకుని ప్రయాణము కాగా ఆమెను రాజాజ్ఞచే నెమ్మదిగా రథముపై ఎక్కించి సూత గుర్రములను బడిగా తోలమునగా ఆ సూతుడట్లే రథమును నడిపెను. అంత సీత తన ప్రియమైన మరిసిని చూచిట్లను, లక్ష్మణ, ఇది ఏమియో కాని గొప్ప అపశకునములు కనిపించుతున్నవి. మనస్సు నెమ్మది లేక ఆందోళన చెందుతున్నది. ఏమిటో పుడుకను అదుచున్నది, వడలు వణుకుతున్నవి, మనస్సు కలవలపడుతున్నది, నా హృదయము దడదడలాడుతున్నది, ధైర్యము చెడినది, ఏమి కీడు రానున్నదో కదా. ఓ ధీరచరిత, ఆ ముని ఆశ్రమలను చూడ ఆశ అధికమయ్యను, ఏమియో ధైర్యము లేదయ్యను. ప్రపంచమంతయును పాడుగా తోచుతున్నది, నిబ్బరమంతయును నేట కలిసెను. అయ్యా లక్ష్మణ, అన్నయందు ప్రేమ కలవాడా, పలుకుమా, నీ అన్నకు ప్రేమమే కదాయా, అత్తలందరూ సౌఖ్యముగా ఉన్నారా, చెప్పుము అని చేతులు జోడించి సీత ఇట్ల పలికెను, ఓ దేవతలారా, పౌరులకును జనపదులకును సుఖము కలిగించుటకే మిమ్ము వేడుకొనుచున్నాను అని మొక్కుతున్న ఆమెకు నమస్కరించి లక్ష్మణుడు అన్ని చోట్లను అందరూ సుఖమే అని చెప్పి మనస్సునందు దుఃఖించుచూ వెళ్ళి గోమతీ నదిని చూచెను. అతడు ఒక ఆశ్రమమున ఆ రాత్రి గడిపి సూర్యుడు ఉదయింపకనే సూచనతో ఇట్లన్నో, రథమును తెమ్ము, భాగీరథి జలమును శివుడు ఆకాశగంగను శిరస్సును ధరించిన విధముగా నేను శిరస్సును ధరించను అని చెప్పగా
వెంటనే తూతులు అట్లే చేసి జానకీదేవితో దేవి రథమెక్కుమనగా ఆ రామచంద్రుని పత్తిని రథమెక్కెను. తరువాత సౌమిత్రియు ఎక్కగానే ఎంతో వేగముతో రథము పావన గంగాతటమును అరదనములో చేరినట్లు వెళ్ళను. భాగీరథిని చూచి లక్ష్మణుడు వ్యసనము నేవిధముగా ఆపుకొన స్థైర్యం లేనివాడై విపరీతమైన ఆర్తితో ఆహా అని పెద్ద ధ్వనితో ఏడవగడగను. అతని విధమును చూచి జానకీదేవి ఇట్లను, ఓ పవిత్ర చరిత్ర, ఏడ ఏడ్చదవు, ఈ విధముగా ఏడ్చుడు తగునా? ఎన్ని తరముల నుండియో నా మనస్సునందు కలిగిన కోరిక నేటికి సిద్ధించింది కదా. పవిత్రమైన గంగా నదీ తీరమును చూడగలిగి కూడా ఏడ్చే వేళ లక్ష్మణ, సంతోషింపదగిన కాలమున ఇట్లు ఎంతగా ఏడ్చుతూ నా మనస్సునకు ఎంతో దుఃఖమును కలిగింపదగునా? ఓ మరిది, నీ విధము చూడగా వింతగా ఉన్నదే. ఎప్పుడును రాముని కొలువును ఒక్క క్షణమైనను విడువవు, నేను ఎరుగుదును. దానికి 2 రాత్రులు భంగము కలిగినది నిజమే అన్నా, దానికై ఇంతగా ఏడ్చదవా? వినుము, ఆ పురుషోత్తముడు నాకు ప్రాణముల కంటను ప్రియుడైనను. నేను ఈ విధముగా వెత చెందుతున్న లక్ష్మణ, అల్పత్వమును విడువము, ఇంకా గంగానదిని దాటింపుము. ఎదురులేని విధముగా వెళ్ళి ఋషిపత్రులకెళ్లను, బంగారు నగలను మంచి వస్త్రములను ఇచ్చుతూ భక్తితో నమస్కారములు చేసి ఒక్క రాత్రియే కోరిక తీరా మనం అక్కడ ఉండి వేగముగా పురమునకు తిరిగి వెళ్ళుదుము. సుందరుడైన నా భర్తను చూడ నాకు హెచ్చైన తహతహ కలుగుతున్నది, మనస్సు తొందరపడుతున్నది అని సీతాదేవి లక్ష్మణుని ఓదార్చింది. దాంతో మనకి 46వ భాగం పూర్తయింది. రేపు 47వ భాగం తెలుసుకుందాం. మీకు అందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ ఈ రాపాక భాగం.